శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ డెబోరా మెస్సియానా. నేను ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన శాస్త్రం ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పెరటి తోటల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మనం పెరటి తోటని ఎందుకు పెంచుకోవాలి, దాని వలన ఉపయోగాలేంటి, అలాగే పెరటి తోటని ఎలా పెంచుకోవాలి అనే విషయాల్ని మనం కూలంకషంగా తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్యానికి కూరగాయలు, ఆకుకూరలు అనేవి చాలా చాలా ముఖ్యమైన ఆహారం. దీనినే రక్షించే ఆహారంగా పరిగణించబడుతుంది. మనం రోగనిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉండడానికి, అలాగే మన దైనందిక జీవితంలో చాలా రకాలైనటువంటి రోగాల నుంచి విముక్తి పొందడానికి కూడా మనకి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అనేవి చాలా ముఖ్యమైన పాత్రని మన ఆరోగ్యంలో పోషిస్తాయని మనం తెలుసుకోవాలి. అలాగే సగటున ప్రతి మనిషి కూడా 100 గ్రాముల పండ్లు, అలాగే 300 గ్రాముల కూరగాయలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ మనము ఏం చేస్తున్నామంటే ప్రతి మనిషి కూడా 120 గ్రాముల వరకే కూరగాయలు తీసుకుంటున్నారు. పండ్లు దాదాపుగా 10-20 గ్రాములు, లేదంటే అసలు తీసుకోకపోవడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కానీ పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో మనము ఇంటి దగ్గరనే మన కూరగాయలు మనకున్న స్థలంలో, స్థలం లేకపోయినా సరే ఏ విధంగా పెంచుకోవచ్చు, ఈ విషయాల్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బయట దొరికే కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, కొంత కలుషితం చేయబడుతూ ఉన్నాయి. అలాగే పురుగు మందుల అవశేషాలు కూడా బాగా ఎక్కువగా ఉంటున్నట్లు తెలుసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు కావలసినటువంటి కూరగాయలు మన ఇంటికి ఒక మోస్తరుగా అయినా సరే మనం ఇంటి దగ్గరనే పండించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎందుకు ఈ విధంగా చేసుకోవచ్చు అంటే, మన ఇంటికి కావలసిన కూరగాయల విషయంలో మనము పురుగు మందుల్ని అంతగా పురుగు కూడా అంతగా ఆశించదు. కాబట్టి మనము పురుగు మందుల అవశేషాలు లేనటువంటి కూరగాయల్ని చాలా తాజాగా వెంటనే పొలం నుంచి ఇలా కోసి ఇలా వాడుకోవడం ద్వారా, అలాగే మన ఇంటి దగ్గర పండించే పంట కాబట్టి మనం కూర పరిమాణం కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంది. తద్వారా కూరగాయలు ఎక్కువగా మనం తినడం వల్ల ఆరోగ్య విలువలు, పోషక విలువలు, అలాగే రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఇంటి దగ్గరనే పండించుకోవడం ద్వారా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి తక్కువ ప్లేస్ని కూడా మనం సద్వినియోగం తెచ్చుకోవడం, అలాగే మనం పండించుకునే దానికి ఏదైతే టైం ఇస్తామో మనం సద్వినియోగం, టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటిల్లిపాది కలిసి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ఆ పని చేయడంలో ఎంతగానో సంతృప్తి, ఆనందం కూడా మనం పొందుతాం. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు, మన పిల్లలకి ఒక మంచి అలవాటుని, కూరగాయలు పెంచటం, మొక్కలు పెంచడం అనేది ఒక మంచి హాబీ, ఒక మంచి అలవాటుని పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం అనేది కూడా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అలాగే వారికి చిన్నప్పటి నుంచి ప్రకృతి మీద, వ్యవసాయం మీద, అలాగే కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం, రకరకాల కూరగాయల విత్తనాలు ఎలాగుంటాయి, ఎలా పండిస్తాము, భూమి, నేల, నీరు, ఇటువంటి విషయాలన్నీ కూడా వారికి మనము తెలియజేసినట్లుగా కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి తాజా కూరగాయలు మనం ఇంటి దగ్గరే పండించుకుని తీసుకోవడం, సేంద్రియంగా, ఎటువంటి పురుగు మందుల అవశేషాలు గురించి ఆలోచించినట్లయితే ఇవి దీర్ఘకాలికంగా మన శరీరంలో పేరుకుపోయి ఎంతెంత వ్యర్థాలు, అంటే ఎన్నో వ్యర్థాలని మన శరీరంలో పేరుకుపోవడం ద్వారా మనకి దీర్ఘకాలిక పెద్ద వ్యాధులు, క్యాన్సర్, టీబీ, ఇటువంటి చాలా చాలా వ్యాధులకి మనం గురవ్వడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇటువంటి వాటన్నిటిని కూడా మనము విముక్తి పొందినట్లుగా మనం చెప్పొచ్చు ఈ విధంగా కూరగాయలు పెంచుకున్నట్లయితే. సో ఇప్పుడు మనము కూరగాయల్ని ఏ విధంగా పెంచుకోవాలా అనే విషయాన్ని చూద్దాం. మనకి కొద్దిగా ప్లేస్ ఉంది. మనకున్నటువంటి ప్లేస్ని మనము చక్కగా సద్వినియోగం చేసుకునే విధంగా మనము పెంచుకోవచ్చు. అయితే దీనికోసం మనము ముఖ్యంగా మనకున్నటువంటి ప్లేస్ని కొలతేసుకుని ఎంత ప్లేస్ ఉన్నది అనేది ఒక చతురస్రాకారంగా కానివ్వండి, లేదా ఒక
స్క్వేర్ షేప్ కానీ ఒక రెక్టాంగిల్ షేప్లో కానీ దాన్ని ఎట్లా అయితే అట్లాగా మనం దాన్ని చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నాణ్యమైన విత్తనాన్ని మనము ఎంపిక చేసుకోవాలి. మనం ఇంట్లో ఎక్కువగా వాడే కూరగాయల్ని తీసుకోవాలి. తీసుకున్న